అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈ వీడియోలో నేను మనకి ఐఎస్ఎంఎస్ సైట్లో మనకి విద్యార్థుల స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ చేస్తాం కదండి. అక్కడ మనం ఇంతకుముందు ఇండివిజువల్గా ఒక్కొక్కరిది మనము ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు క్లాస్ మొత్తం ఒకేసారి మనము డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మనము ఐఎస్ఎంఎస్ అనేసి ఇక్కడ సెర్చ్ చేయండి. మనకి ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము లాగిన్లోకి వెళ్ళిపోయేసి ఇక్కడ సిసి లాగిన్లోకి వెళ్తాం. అక్కడ మీ యొక్క యూజర్ నేమ్ దగ్గర మీ డైస్ కోడ్, పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ క్యాప్చర్ చేసేసి లాగిన్ ఇవ్వండి. ఇప్పుడు మనకి సిసి రిపోర్ట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ కొడతాం కదండి. మనము ఇక్కడ అకాడమిక్ ఇయర్ 23-24 అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్లాస్ దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 4th క్లాస్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ గో ఉన్నప్పుడు క్లాస్లో 50 మంది ఉండనివ్వండి, 60 మంది ఉండి ఎంతమంది అయినా సరే అక్కడ మనకి ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ ఆల్ స్టూడెంట్స్ అని రావడం జరిగింది. ఇక్కడ మనము క్లిక్ చేసినట్టయితే టోటల్ ఆ క్లాస్ స్టూడెంట్స్ అందరివి కూడా మనకి రిపోర్ట్ కార్డ్స్ మనకు మొత్తం క్లియర్గా ఇక్కడ కనబడతాయి. S2 ఎంట్రీ చేసిన తర్వాత మనం అందరివి లాస్ట్ ఎండింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ చివరిలో మన ప్రింట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రింట్ ఆప్షన్ తీసుకుంటే మనము మన మొబైల్లో చాలా వరకు వచ్చేస్తుంది. లేదా అవైలబుల్ లేకపోతే కనుక ప్రింట్ ఆప్షన్ మీరు ప్రింట్ ఇచ్చేసి ఏదైనా యాప్స్ ఉంటాయి మనకి. నా మొబైల్లో ప్రింట్ షేర్ అనే యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా నేను అన్నింటిని కూడా PDF డాక్యుమెంట్లుగా ప్రింట్ అని ఇచ్చేస్తాను. జస్ట్ నేను ఇక్కడ ప్రింట్ జాబ్ క్రియేట్ అని వచ్చేసింది. ఇక్కడ నేను అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటాను, కావాలంటే చెక్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఈ విధంగా క్లిక్ చేసేసి ఇక్కడ ప్రింట్ అంటాను. ప్రింట్ అని అంటే ఆటోమేటిక్గా నాకు ఏ క్లాస్, నేను 4th క్లాస్ కాబట్టి 4th క్లాస్ అని చెప్పి నేను సేవ్ చేసుకుంటాను PDF యొక్క ఆ డాక్యుమెంట్ నేమ్. ఈ విధంగా మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. వాటిని ఈజీగా మనము సిస్టమ్ ద్వారా మనం ప్రింట్ తీసుకోవచ్చు.